హలో పిల్లలు, ఈరోజు మనము ఒక స్టోరీని తెలుసుకుందాము. అదేంటంటే ఎగరాలనుకున్న తాబేలు. మరి స్టోరీ ఏంటో తెలుసుకుందామా? ఫస్ట్ ఈ యొక్క పిక్చర్ను చూడండి. చూసారా? ఓకే, ఇప్పుడు కథను చదువుదాము. నేను చదువుతుంటాను, మీరు చూడండి. అనగనగా ఒక కొలను ఒడ్డున ఒక తాబేలు ఉంది. చల్లని నీటిలో స్నేహితులతో ఆడుకోవడం దానికెంతో ఇష్టం. కానీ పక్షుల్లా ఎగరాలని అది కలలు కనేది. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చదువుతాం. ఒకరోజు తాబేలు ఒక గద్దను కలుసుకుంది. నాకు నీలాగా ఎత్తుగా ఎగరాలని ఉంది. నాకు ఎగరడం నేర్పవా అని అడిగింది. గద్ద చెప్పింది, నువ్వు ఎగరలేవు, నీకు రెక్కలు లేవు, నీ డిప్ప చాలా బరువు కూడా. ఓకే, నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి. అయినా తాబేలు పట్టు విడవలేదు. గద్దను బతిమాలుతూనే ఉంది. చివరికి ఒకరోజు గద్ద ఒప్పుకుంది. ఒక పుల్ల తెచ్చి ఒకవైపు తాబేలును పట్టుకొమ్మంది, మరోవైపు తన కాళ్ళతో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరింది. ఇదిగో ఈ పిక్చర్ చూడండి. గాలిలో ఎగురుతూ ఉంటే తాబేలుకు చాలా సంతోషంగా ఉంది. అది కిందికి చూసింది. చెట్లు, ఇల్లు చాలా చిన్నగా కనిపించాయి. ఇదో చెట్లు, ఇల్లు చాలా చిన్నగా కనిపించాయట. నెక్స్ట్ పైకి చూసింది. మబ్బులు తాకుతూ ఉన్నాయి. మళ్ళీ కిందకు చూసింది. దాని స్నేహితులు కొలనులో ఆడుతున్నాయి. ఇదో పైకి చూసిందంట, మబ్బులున్నవి. కొలను చూసింది, కిందకి చూస్తే కొలనులో దాని స్నేహితులు ఆడుకుంటున్నాయంట. తాను ఎగురుతున్నానని చెప్పడానికి నోరు తెరిచి అరిచింది. వాటికి వినిపించలేదు. అప్పుడు కర్ర వదిలిపెట్టి గట్టిగా చప్పట్లు కొట్టింది తాబేలు. పట్టు వదలడంతో గిరికీలు కొడుతూ కింద పడి చచ్చిపోయింది. అయ్యో పాపం. అదో చప్పట్లు కొట్టిందంట, ఆ కట్టెను వదిలేసింది, గిరిటీలు కొట్టుకుంటూ కింద పడి చచ్చిపోయిందంట. చూసారా? ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నవి, అవి మీరు ఆలోచించి నాకు రాసి మీరు మాటల్లోనైతే చెప్పి నాకు గ్రూప్లో పెట్టండి. ఓకేనా? అభ్యాసాలు మీరు ఆలోచించండి. పక్షులు మాత్రమే ఎందుకు ఎగురుతాయి? రెండవది, మీకు ఎప్పుడైనా ఎగరాలని అనిపించిందా? 3, తాబేలు కోరిక చివరికి ఎలా పరిణమించింది, ఎందుకు? 4, తాబేలు చేసిన తప్పేమిటి? ఇంకోటి, క్రింది వాక్యాలను సరైన మాటలతో జతపరచండి. అనగనగా ఒక కొలను ఒడ్డున డాష్ ఉంది. ఏముంది అది మీరు ఇక్కడ రాయండి.
ఒకరోజు తాబేలు డాష్ను కలుసుకుంది. 3. అయినా డాష్ పట్టు విడవలేదు. 4. చివరకు ఒకరోజు డాష్ ఒప్పుకుంది. 5. దాని స్నేహితులు డాష్లో ఆడుతున్నాయి. క్రింది ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పండి. 1. తాబేలుకు ఎలాంటి కోరిక కలిగింది? 2. తాబేలుకు గద్ద ఏమని చెప్పింది? 3. గద్ద సహాయంతో తాబేలు ఏం చేసింది? 4. తాబేలును గద్ద ఆకాశంలోకి ఎలా తీసుకుపోయింది? 5. స్నేహితులను ఆకాశంలోంచి చూసిన తాబేలు ఏం చేసింది? ఈ విధమైన ప్రశ్నలకు మీరు జవాబులు ఓరల్గానైనా చెప్పండి, ఎవరితో రాయించైనా వాట్సాప్ పెట్టండి. ఓకేనా? ఈ స్టోరీ ఇవాళ మీకు చెప్పడం జరిగింది. ఇది పదే పదే చూసి మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా అనేసి మీరు రాయండి, లేదా ఓరల్గానైనా చెప్పండి. ఇవాళ స్టోరీ పేరేంటి? ఎగరాలనుకున్న తాబేలు. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. ఎంజాయ్ యువర్ డే. బాయ్.